ఏదైతే ఇవాళ తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి నక్సల్స్ యాక్టివిటీ విజయవాడలో పట్టుకున్నది ఆషామాషి కాదు. అదేదో మనకందరికీ అకస్మాత్తుగా అక్కడ ఉన్నారని తెలుసుకుని ఆక్టోపస్ని దించేసేసి ఆ పైన పట్టేసుకున్నది కాదు. ఆ వే ఆఫ్ ఆపరేషన్ చూస్తే సుదీర్ఘకాలం పాటు నక్సలైట్ల యాక్టివిటీస్ మీద వార్తలు కవర్ చేసి ఉన్నాను. పోలీసులు కూంబింగుల దగ్గర నుంచి ఎన్కౌంటర్లని చూశాను, ఎన్కౌంటర్ల పొజిషన్స్ని చూశాను, అట్లాగే అంతకుముందు మావోయిస్టులతో ఇంటర్వ్యూలు చేస్తున్నాం. కాబట్టి ఈ మొత్తం పరిస్థితి గమనిస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే నెలల తరబడి దీని మీదన వీళ్ళు పక్కాగా మానిటర్ చేశారు. మావోయిస్టులు తెలివిగల తాడిదన్నే ఒకడు ఉంటాడు, తలదన్నే ఒకడు ఉంటాడు అన్నట్టు మావోయిస్టులు తమ చుట్టూ ఉన్న పరిసరాలని గమనించుకుంటూ అజ్ఞాతంలో ఉంటారు. పోలీసులు అంతకంటే అజ్ఞాతంలో ఉండి వీళ్ళని ట్రాక్ చేశారు. లేకపోతే అంతమంది దొరికి అరెస్ట్ అవ్వడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు. అయితే ఎదురుపడి కాల్చుకోవడం ఉంటుంది, కానీ ఇంతమంది దొరికిపోవడం ఉండదు. గత కొన్ని రోజుల నుండి ఏదైతే ఛత్తీస్గఢ్ పోలీసులు ఎన్కౌంటర్లు, ఒరిస్సా ఎన్కౌంటర్లు, గచ్చిరోలి ఎన్కౌంటర్లు, వీటి తర్వాత మావోయిస్టులు ఎటుపోతున్నారన్నటువంటిది ట్రాక్ చేస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళ డివైజెస్ ఉంటాయి, వాళ్ళతో పాటుగా వీళ్ళ మూమెంటు, వీళ్ళకి సంబంధించిన అన్నీ కూడా పోలీసులు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ప్లస్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లా పోలీసుల యొక్క నిఘా వర్గాలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు. ఎస్పెషల్లీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే మావోయిస్టులు మామూలుగా ఇప్పుడు మన మధ్యలో ఉంటే కనుక కొత్తగా తెలిసిపోతుంది కొత్త ఫేస్. అలా కాకుండా ఈ పని ప్రదేశాలు లైక్ ఆటోనగర్లు ఎక్కడెక్కడి నుంచినో వచ్చి పని చేస్తారు. కాబట్టి వీళ్ళు అక్కడికి వచ్చేస్తే ఎవరు గుర్తించరు. అట్లాగే ఈ వ్యవసాయ కూలీలు పనులు అట్లాగుండే వాళ్ళని గుర్తించరు. ఇప్పుడు వాళ్ళు ఏదో సామాన్లకూర దగ్గర ఒక ఇద్దరు మహిళా మావోయిస్టులు దొరికారని చెప్తున్నారు. అక్కడ ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ కింద ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఆటోనగర్లో పనిచేయడానికి వచ్చారన్నట్టు. ఆక్టోపస్ సాధారణంగా దిగదు. ఆక్టోపస్ దిగిందంటే పక్కా స్కెచ్ చేసి అందులో మావోయిస్టులు ఉన్నారని తెలిసాకనే జరిగింది. ఆ ఎస్పీ గారు మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన నవ్విన తీరు చూస్తుంటే అర్థమవుతుంది ఆయన అందులో ఏది ఇప్పటికిప్పుడు కాదు, దానికి నిఘా ఉంటుంది కదా మాది అన్నట్టు. ఎవరో రిపోర్టర్ అడిగాడు, 15 రోజుల నుంచి ఇక్కడ ఉంటే మీకు ఎట్లా తెలుసు అంటే, మరి మేము ట్రాక్ చేస్తుంటాం కదా, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లాగా. లేదు మీకు 15 రోజుల నుంచి తెలిస్తే చెప్పండి, మిమ్మల్ని మేము ఎంక్వైరీ చేస్తామంటూ నవ్వారు. అది ఒక స్ట్రాటజీ బేసిక్గా. అంటే వాళ్ళు అక్కడ ఉండటం మొదట్లో ఇల్లు తీసుకుంటున్నారన్నప్పటి నుంచి ఆ ఏరియాలో కమ్యూనికేషన్ ఏదో ఉండుంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్లో కొంతమంది ఏదో చిన్న చితక నక్సలైట్లు లేకపోతే సానుభూతి పట్ల అక్కడ ఉండి ఆ తర్వాత వాళ్ళ తరపున వీళ్ళు వచ్చి ఆ తర్వాత పెద్దవాళ్ళు కూడా వచ్చారేమో అనుకుంటున్నాను నేనైతే నిదానంగా. ఎందుకంటే అది ఊరి చివరి నుండి ఎవరు పట్టించుకోరు కదా అన్నట్టు. అలాగ వాళ్ళు అనుకోవాలన్నట్టుగానే వీళ్ళు ఎవరు పట్టించుకోకుండా ఉన్నట్టుగానే ఆ చుట్టుపక్కల ఎక్కడో వీళ్ళు నిఘా వేస్తారు. వీళ్ళు కూడా వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాధారణ పౌరులాగానే తిరుగుతుంటారు అక్కడ. అవసరమైతే వాళ్ళతో పాటు కూలీలుగా కలిసిపోతారు, అంతా చేసుకుంటారు. తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ టేకప్ చేశాక కొడతారనమాట. ఇది స్ట్రాటజీ. ఎత్తు పై ఎత్తు ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తుంటే నాకు విజయవాడ ఆపరేషన్ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారని అనిపిస్తుంది. అట్లాగే రాష్ట్రంలో ఒకేసారి కాకినాడ ఇట్లాంటివన్నీ కూడా చూస్తున్నారని కనబడుతుంది. ఇప్పుడు ఏలూరులో గ్రీన్ సిటీ దగ్గర పోలీసులు తనిఖీలు చేశారు. 12 మంది మావోయిస్టు సానుభూతి పరులు అరెస్ట్ చేశారంట. సానుభూతి పరులు అయి ఉండకపోవచ్చు, డైరెక్ట్ వాళ్ళే అయి ఉండొచ్చు. ఓ అపార్ట్మెంట్లో అదుపులోకి తీసుకున్నారంటే సంథింగ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా షెల్టర్ జోన్గా వాడుకున్నారన్నటువంటి పాయింట్ అయితే స్పష్టంగా కనబడుతుంది.